జావా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇందులో ఆల్రెడీ మనం ఎక్సెప్షన్ అంటే ఏంటో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఓకే. అండ్ ఆల్సో హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది మనం అప్ టు హ్యాండ్లింగ్ అంటే ఆల్రెడీ మనకి జావాలో ఇన్బిల్ట్ మెకానిజం అని ఇచ్చారు ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. ఓకే. ద హ్యాండిలింగ్ ఆఫ్ ద ఎక్సెప్షన్ అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం బై యూజింగ్ ట్రై, క్యాచ్ అండ్ ఫైనల్లీ బ్లాక్. ఓకే. బై యూజింగ్ దిస్ మనం ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసుకున్నాం. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఏదైతే ఎక్సెప్షన్ వస్తుందని అనుకున్నామో ఆ యొక్క ప్రాబ్లమేటిక్ కోడ్ ట్రై బ్లాక్లో మనం రాసాము. సో ఎక్సెప్షన్ రావడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఏదైతే ఎక్సెప్షన్ అది ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తానని చెప్పాం. ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్పెసిఫిక్ ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో ప్రతి ఎక్సెప్షన్కి మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ క్లాసెస్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ క్లాసెస్ మనకి క్రియేట్ చేసి ఇచ్చారు. సో ఏ ఎక్సెప్షన్ అయితే వస్తుందో ఆ ఎక్సెప్షన్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇవ్వడం ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్లో కంటైన్స్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పర్టికులర్ ఎక్సెప్షన్ అనమాట. ఎందుకు వచ్చింది, ఏ లైన్లో వచ్చింది, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద రైజింగ్ ఇన్ ఎక్సెప్షన్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది మనకి రిటర్న్ చేస్తుంది. అది రిటర్న్ చేసిన ఆ ఆబ్జెక్ట్ మ్యాచ్ అయిన థింగ్స్ మనం క్యాచ్ ఆ ఆబ్జెక్ట్కి మ్యాచ్ అయిన ఎక్సెప్షన్ ఎగ్జాక్ట్గా మనం క్యాచ్ చేస్తే కనుక ఆ పర్టికులర్ క్యాచ్లోకి వెళ్ళి ఆ యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఓకే. అండ్ ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా సరే మనకి ఫైనల్ బ్లాక్ అనేది ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఓకే. ఇది ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోండి సింపుల్గా. ఓకే. ఇప్పుడు మనం అనదర్ కాన్సెప్ట్స్ అయిన మనకి త్రో అండ్ త్రోస్. ఓకే. త్రో అండ్ త్రోస్ ఏం చేస్తాయంటే ఇవి ఎక్సెప్షన్ వస్తే హ్యాండిల్ చేయడానికి మనం ఈ ప్రాసెస్ యూస్ చేస్తున్నాం హ్యాండిలింగ్. ఓకే. ఒక ఎక్సెప్షన్ని రాకపోయినా సరే ఒక ఎక్సెప్షన్ మనం క్రియేట్ చేసి త్రో చేసే ప్రాసెస్ అనేది మనకి బై యూజింగ్ ద త్రో కీవర్డ్ చేస్తాం అనమాట. ఓకే. అది ఎలాగో మీకు ఎగ్జాంపుల్ చూస్తాం. ద మెయిన్ యొక్క నీడ్ ఏంటంటే ఇదేంటి ఎక్సెప్షన్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్ వల్ల అంటే ట్రైలో మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఏ లైన్ ఆఫ్ ప్రోగ్రామ్ అయితే మనం ట్రై బ్లాక్లో రాస్తామో అందులో ఎక్సెప్షన్ వచ్చినప్పుడు అది మన క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళి హ్యాండిల్ అవుతుంది. ఓకే. ఎక్సెప్షన్ అంటే మనం రాసిన ప్రోగ్రామ్ వల్ల ఇది బట్టి కోడ్ వల్ల వచ్చే ఎక్సెప్షన్. అదే ఎక్సెప్షన్ మనం రాసిన కోడ్ వల్ల కాకుండా సరే మనం ఎక్స్ప్లిసిట్ ఎక్సెప్షన్ ఏదైతే ఏ ఎక్సెప్షన్ అయితే మనం రైజ్ చేయాలనుకుంటున్నామో అలా కూడా మనం రైజ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఎక్సెప్షన్ రాకపోయినా సరే ఎక్సెప్షన్ మనం త్రో చేయొచ్చు బై యూజింగ్ ద త్రో కీవర్డ్. ఓకే. ఇది త్రోస్ ఏం చేస్తుందంటే మనం జనరల్గా ఆల్రెడీ మీకు బ్రీఫ్ ఐడియా ఇచ్చాను. మనకి మల్టిపుల్ మెథడ్స్ అనేది క్రియేట్ చేసాం. సో మల్టిపుల్ మెథడ్స్ క్రియేట్ చేసినప్పుడు సపోజ్ M1. ఓకే. ఇది సమ్ మెథడ్ యాక్షన్, సమ్ M2, ఇది సమ్ లాజిక్ రాశాను. సో అలా నేను సమ్ లిస్ట్ ఆఫ్ మెథడ్స్ అనేది రాసుకుంటా వెళ్ళాను. ఓకే. ఇందులో ఏం చేస్తున్నాను, సమ్ స్కానర్ నుంచి డేటాని రీడ్ చేసి ఈ డేటాని కన్వర్ట్ చేస్తున్నాం. ఏంటి, స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్ అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తున్నాను, లైక్ డివిజిబుల్ బై 0 చేస్తాను. ఇందులో సమ్ లాజిక్ రాస్తున్నాను. సో ఇలా లాజిక్ రాసేటప్పుడు ఇది కూడా మన లాజిక్ ఏం చేయమంటున్నా, ఇలా ప్రాబ్లమెటిక్ స్టేట్మెంట్ ఏం చేయమంటున్నాను, ట్రై క్యాచ్ బ్లాక్లో పెట్టమంటున్నాను. బట్ ఏంటి, ఇక్కడ నేను ఒక సెపరేట్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ మెథడ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తాను, వేరే క్లాస్ నుంచి కాల్ చేస్తాను. జస్ట్ M1. సో ఇక్కడ పారామీటర్స్ అవ్వలేదు, ఇచ్చామనుకున్నాం. ఓకే. M1 ఓకే 10,20 ఇలా నేను ఒక మెథడ్ని కాల్ చేస్తాను అనుకో. ఓకే. మెథడ్ని ఇలా కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, నార్మల్ ఇక్కడ కాల్ అయ్యి ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ త్రోస్ అనేది మనకి ఇక్కడ దేని హెల్ప్ చేస్తుందంటే మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు మెథడ్ని డిక్లేర్ చేయడం అండ్ ఇంప్లిమెంట్ చేయడం అని అనుకున్నాం కదా. ఈ త్రోస్ అనేది మెథడ్ డిక్లరేషన్లో హెల్ప్ అవుతుంది. అంటే మెథడ్ హెడ్డింగ్లో, అంటే మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు M1 అనే మెథడ్ int a, int b అనే మెథడ్ నేను క్రియేట్ చేశాను. ఇక్కడ నేను లాజిక్ రాద్దాం అనుకున్నా, నేను ఏదైతే లాజిక్ రాద్దాం అనుకున్నా, లేదంటే కమాండ్ లైన్ నుంచే స్ట్రింగ్ అరే నుంచి వాల్యూస్ రీడ్ చేద్దాం అనుకుంటున్నాం ఇందులో, లేదంటే ఈ రెండా ఈక్వల్ కాదో చెక్ చేద్దాం. దిర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ద నల్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఇంటిజర్ వ్రాపర్ క్లాసెస్ యూస్ చేసినప్పుడు నల్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే. నల్ చెక్ చేయకుండా నేను లాజిక్ రాస్తున్నాను. సో సంథింగ్ ఏదైతే నేను ఇక్కడ రాసిన లాజిక్లో
ఏదైనా ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందంటే ఓకే, దానిని ఇక్కడ నేను త్రోస్ అని చెప్పి ఇక్కడ ఇస్తాను. సంథింగ్ ఎక్సెప్షన్, ఏది ఎక్సెప్షన్ వస్తే ఆ ఎక్సెప్షన్. ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటంటే, నేను ఇక్కడ నుంచి కాల్ చేసేటప్పుడు ఇది ఇండికేషన్ ఇస్తుంది అనమాట. అంటే నువ్వు ఈ మెథడ్ని కాల్ చేస్తున్నావు అంటే డైరెక్ట్ వాల్యూస్ పంపించేసి కాల్ చేస్తాను కదా, ఇక్కడ వాల్యూస్ పంపిస్తే వెల్ అండ్ గుడ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సపోజ్ స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేస్తున్నాను. సపోజ్ ఈ రెండు స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అనుకోండి, లైక్ M1 ABC కామా 1 2 3. ఓకే, నేను ఈ రెండు కూడా స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేసే లాజిక్ రాశాను M1 అనే మెథడ్లో. ఓకే, స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేసే లాజిక్ ఇక్కడ రాశాను. సో ఇక్కడ ఏం చేస్తాను, ఒకటి స్ట్రింగ్లే పంపిస్తుంది, దీన్ని ఇంటిజర్ కన్వర్షన్ అవ్వదు. ఇది ఇంటిజర్ కన్వర్ట్ అవుతుంది స్ట్రింగ్ అయినా సరే, బికాస్ ఆఫ్ ఐ పాసింగ్ ద 1 2 3 కాబట్టి కన్వర్ట్. ఇది ఆల్రెడీ మన ఎగ్జాంపుల్ కూడా చూసాం, అందుకే మీకు చెప్తున్నాను. సో ఈ సినారియోలో ఏమవుతుంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఈ కాల్ చేసేటప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఇప్పుడు కన్వర్షన్ టైప్ కాస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ద నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీస్ ఉంది ఇందులో. ఎందుకంటే యూజర్ అనేవాడు నువ్వు స్ట్రింగ్ నుంచి దీన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తున్నావు. సో ఈ కన్వర్షన్లో స్ట్రింగ్లో కనుక యాక్చువల్ స్ట్రింగ్ వస్తే, అంటే ఏబిసి కనుక వస్తే, ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అంటే ఈ మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వేం చేయాలి, త్రోస్ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ నేను కాల్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే, నువ్వు M1 అనే మెథడ్ని కాల్ చేస్తున్నావు. ఈ మెథడ్ ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ అనేది సమ్ ఎక్సెప్షన్ త్రో చేసే పాసిబిలిటీ ఉంది. నువ్వు దాన్ని ఇక్కడ హ్యాండిల్ చెయ్యి అంటే, అప్పుడు హ్యాండిల్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఈ M1 అనే మెథడ్ని ట్రై క్యాచ్ బ్లాక్ నుంచి కాల్ చేస్తాను అనమాట. ఇక్కడ M1 ఇట్లా కాల్ చేస్తాను. ఇది ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ రాస్తాను అనమాట. ఈ లైన్ ఆఫ్ కోడ్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్లో కాల్ చేస్తాను. హ్యాండిల్ చేయడం అంటే అది. ఇక్కడ ఇది ట్రై క్యాచ్ బ్లాక్ నుంచే ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అవుతుంది. త్రోస్ అనేది, త్రోస్తో మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయం. బట్ మరి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఎందుకు చెప్తున్నానంటే, ద పార్ట్ ఆఫ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు వచ్చిందంటే, వీర్ హ్యాండిలింగ్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నామో, ఎవరైతే కాల్ చేస్తారో ఆ కాల్ చేసే వాళ్ళకి ఇండికేషన్ అనమాట. ఎందుకు త్రోస్ యూజ్ చేస్తాం, ఇక్కడ హ్యాండిల్ చేసేచ్చు కదా అంటే, ఇక్కడ నేను మామూలుగా ఒక మెథడ్ తీసుకుని, ఓకే, ఒక మెథడ్ తీసుకుని నేను ఒక లాజిక్ రాసుకున్నాను ఇక్కడ. ఈ లాజిక్ నేను ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే కూడా ఇక్కడే హ్యాండిల్ చేసేస్తున్నాను అనుకోండి. ఇక్కడ M1 అనేది కాల్ చేస్తుంది. ఇక్కడ కాల్ చేసినప్పుడు ఇక్కడ కాల్ అయింది, సంథింగ్ హ్యాండిలింగ్ అయింది, ఇక్కడ సంథింగ్ అయితే ప్రాసెస్ జరిగింది, సంథింగ్ సక్సెస్ రిటర్న్ అయిపోతుంది. ఇక్కడ ప్రాసెస్ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, ఇక్కడ సంథింగ్ తెలియాలి కదా, సంథింగ్ ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ఎక్సెప్షన్ వస్తే ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ఇక్కడ హ్యాండిలింగ్ చేయట్లేదు, ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్లోనే ఇక్కడ రాయాలి హ్యాండిలింగ్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హ్యాండిలింగ్ ద ఎక్సెప్షన్ ఇంటూ ద అదర్ మెథడ్, సింపుల్గా డిక్లేర్ చేసేస్తున్నాం ఇక్కడ త్రోస్ అని చెప్పేసి, త్రోస్ ఎక్సెప్షన్ అని చెప్పి ఇక్కడ డిక్లేర్ చేస్తాను మెథడ్ హెడ్డింగ్లోనే. ఎందుకు, దానివల్ల యూజ్ ఏంటి అంటే, నేను ఎప్పుడైతే ఈ మెథడ్ నేను కాల్ చేస్తానో ఆ మెథడ్ అనేది ఇక్కడ ఇండికేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఏదైతే మెథడ్ని కాల్ చేస్తున్నావో ఆ మెథడ్ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంది, దాన్ని హ్యాండిల్ చేయి అని చెప్పి అది నోటీస్ ఇస్తాను అనమాట. అలాంటివి మనం త్రోస్ అని చెప్పి ఏ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందో అది మనం ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట యాజ్ పార్ట్ ఆఫ్ ద మెథడ్ డిక్లరేషన్లో. ఓన్లీ త్రోస్ అనేది ఎక్కడ యూస్ చేస్తాం, ఓన్లీ మెథడ్ డిక్లరేషన్లో. ఓకే, సో అప్పుడు ఏంటి, నేను కాల్ చేసేటప్పుడు ఇక్కడ నేను అలర్ట్ అయ్యి ఓకే ఈ పాసిబిలిటీ ఉందా అని చెప్పి నేను మెథడ్ కాల్ చేసేటప్పుడు డైరెక్ట్గా కాల్ చేసుకుంటే దాన్ని ట్రై క్యాచ్ బ్లాక్లో రాసి కాల్ చేస్తాను. అప్పుడు ఈ మెథడ్లో ప్రాసెస్ జరిగి ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో ఆ ఎక్సెప్షన్ ట్రైలోకి వస్తుంది. ట్రై అనేది రెస్పెక్ట్ టు క్యాచ్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఆ క్యాచ్లో రాసిన ప్రాసెస్ అనేది జరుగుతుంది. హ్యాండిలింగ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది ఎక్కడైతే కాల్ చేస్తున్నామో. మెథడ్ కాల్ చేసేవాడి యొక్క రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ ఎక్సెప్షన్. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ టు యూజ్ ద త్రోస్ కీవర్డ్. బట్ త్రో ఏం చేస్తుందంటే, ఈ లాజిక్లో ఎక్సెప్షన్ ఏం రాలేదు. ఫస్ట్ నేను ఒక చెక్ చేస్తున్నాను, ఏదైనా చెక్ చేసి సపోజ్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్, సపోజ్ మీరు సింపుల్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను ఒక ఓటర్ ఐడికి నేను రిక్వెస్ట్ పంపిస్తున్నాను అనుకోండి. పంపించేటప్పుడు ఏముంది, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 18 అయితేనే అది యాక్సెప్ట్ చేయాలి నా యొక్క ఓటర్ కార్డ్కి అప్లికేషన్ అనేది. సో చెక్ చేస్తుంది గ్రేటర్ దెన్ ఏ అన్నప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఫెయిలింగ్ ద కండిషన్ నేను ఏం చేస్తున్నాను, ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాను. ఓకే, త్రో సమ్ ఎక్సెప్షన్, ఏదో ఎక్సెప్షన్ ఇచ్చేసి అందులో సమ్ మెసేజ్ అనేది పంపిస్తాను. అది అలాగే మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో త్రో అని చెప్పి ఇక్కడ మనం కస్టమ్ ఎక్సెప్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఏదైతే క్లాస్ ఇస్తున్నామో కస్టమ్ ఎక్సెప్షన్స్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ క్లాసెస్ కూడా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. ఇక్కడ ఎక్సెప్షన్ రాలేదు, సమ్ కండిషన్ చెక్ చేసి
నేనే ఎక్సెప్షన్ని ఎక్స్‌ప్లిసిట్‌గా త్రో చేస్తున్నాను. మీరు రాసిన లాజిక్ వల్ల ఇక్కడ ఏమీ రాలేదు. నేను కావాలనుకుంటే మనం చూడండి ఒక కండిషన్ పెట్టి ప్రోగ్రామ్‌ని లూప్‌ని స్టాప్ చేయాలంటే స్టాప్ చేసాం. స్కిప్ చేయాలంటే స్కిప్ చేసాం బై యూజింగ్ కంటిన్యూ. సో, అలానే ఒక కండిషన్ బేస్ చేసుకొని ఎక్స్‌ప్లిసిట్‌గా నేను ఎక్సెప్షన్‌ని త్రో చేయాలన్నా సరే త్రో చేయొచ్చు. దానికి నేను యూజ్ చేసే కీవర్డ్ త్రో. త్రో అండ్ ఎక్సెప్షన్ టైప్ అంటే ఎక్సెప్షన్ క్లాస్. అండ్ దానికి సంబంధించిన ఏ మెసేజ్‌తో నువ్వు ఎక్సెప్షన్ రైజ్ చేద్దాం అన్నావు. మెసేజ్ అంటే మనం రైజ్ చేస్తున్నాం కాబట్టి, మనం ఇక్కడ మెసేజ్ ఇవ్వాలి. సంథింగ్ డ్యూ టు సమ్ రీజన్ అని చెప్పేసి మెసేజ్ పంపించి త్రో చేస్తాం. ఎందుకంటే సిస్టమ్ జనరేటెడ్ ఎక్సెప్షన్ అయితే ఇట్ విల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు ఎక్సెప్షన్ వచ్చిందని. ఇది మనం పంపిస్తున్నాం కాబట్టి వి హావ్ టు త్రో. సో, ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఎక్సెప్షన్ వచ్చిన దాన్ని కూడా మనం త్రో చేయొచ్చు. ఓకే. మెయిన్‌గా దీస్ ఆర్ ద 2 డిఫరెంట్ వేస్ వి విల్ యూజ్ ద త్రో అండ్ త్రోస్ కీవర్డ్. సో, త్రో అనేది మనకి ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్‌లో వాడతాం. మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఇస్తామో, ఇంప్లిమెంటేషన్ లోపల మనం త్రో అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. త్రోస్ అనేది మెథడ్ హెడ్డింగ్‌లో. మెథడ్ ఏదైతే సిగ్నేచర్ ఉందో దిస్ ఇస్ ద త్రోస్ కీవర్డ్ యాస్ పార్ట్ ఆఫ్ ద మెథడ్ సిగ్నేచర్ అన్నమాట. ఓకే. క్విక్లీ సీ ద ఎగ్జాంపుల్. నేను కూడా ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తున్నాను. సంథింగ్ స్టాటిక్ మెథడ్ నుంచి కాల్ చేద్దాం అనుకున్నా కాబట్టి నేను స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేస్తాను. స్టాటిక్ వాయిడ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ హియర్. ఓకే. సో నాకు యాడ్ అనేది సమ్ మెథడ్ వచ్చింది. ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చే పాసిబుల్ లేదు. ఇక్కడ నేను 0 పంపించిన ఎందుకంటే డివిజిబుల్ బై అయితే ఐ మే గెట్ దర్ సమ్ ఎక్సెప్షన్. ఓకే. ఆటోమేటిక్ ఎక్సెప్షన్ వచ్చింది డివిజిబుల్ అయితే. ఇక్కడ నేను సమ్ వాల్యూస్ పంపిస్తాను 10. సో మా ఆన్సర్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఏం ఎక్సెప్షన్ లేదు. బట్ నాకు ఇక్కడ ఎక్సెప్షన్ ఏం రావట్లేదు. ఓకే. లేదంటే నా లాజిక్ వల్ల కావాలంటే ఎక్సెప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 0 పంపించినప్పుడు నాకు ఎక్సెప్షన్ వస్తుంది. నేను లాజిక్ ఎందుకని నేను రాసిన లాజిక్‌లో ఇక్కడ బై యూజ్ చేశాను కాబట్టి ఎప్పుడైతే మనకి డివిడెండ్ అనేది 0 ఉంటే దేర్ ఇస్ పార్ట్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనేది మనకి రైజ్ చేయడం అనేది మనకి కాన్సెప్ట్. ఓకే. సో, ఇక్కడ డ్యూ టు నేను రాసిన లైన్ వల్ల వచ్చిన ఎక్సెప్షన్ ఇది. ఓకే. ఓకే. పీరియడ్ కలిసొచ్చింది. ఈవెన్ ఇక్కడ మనకి ఈ ప్రింట్ కూడా డిస్‌ప్లే అవ్వలేదు. బికాస్ ఆఫ్ ఫస్ట్ యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తది కాబట్టి యాక్షన్ పెర్ఫార్మ్ చేసేటప్పుడే మన కండిషన్ అనేది ఫెయిల్ అయింది. సో, అందుకే ఎక్సెప్షన్ అనేది మనకి ఇక్కడ త్రో చేస్తుంది. ఓకే. బట్ నేను ఇది ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాను. ఇది నేను ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి కాల్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి కాల్ చేశాను. ఈ యొక్క ఎక్సెప్షన్ ఇక్కడికెళ్ళింది. ఇక్కడ ఎర్రర్ రావడం వల్ల ఆగిపోయింది. ఇది కాల్ చేసిన వాడికి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకు ఆగిపోయింది ఏంటి అనేది. ఇక్కడ కన్సోల్‌లో చూస్తే ఐ కెన్ బట్ దే ఆర్ నాట్ సెండింగ్ ఎనీ రెస్పాన్స్ బ్యాక్ టు దిస్ మెథడ్ అన్నమాట. ఓకే. దానికి ఎలా పంపిస్తాం అనేది మళ్ళీ మీకు చెప్తా. సో, దిస్ ఈస్ ద రెగ్యులర్‌గా మనం చేసే ప్రాసెస్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇంకా మనం ఏం చేయలేదు. జస్ట్ జనరల్‌గా రాసే ప్రోగ్రామ్‌లో దీని హ్యాండ్లింగ్ ఎలా చేయాలో ఆల్రెడీ యూజింగ్ ద ట్రై క్యాచ్ ఫైనల్ బ్లాక్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే. ఓకే. సో, నాకు సక్సెస్‌ఫుల్‌గా ఎక్సెప్టెడ్. ఇప్పుడు ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఏం లేదు. ఎక్సెప్షన్ రాకపోయినా సరే మన ఎక్సెప్షన్‌ని క్రియేట్ చేసి ఎక్సెప్షన్ వచ్చింది అని చెప్పాలనడానికి మనకి ఇక్కడ హెల్ప్ అయ్యేది ఏంటి? ద త్రో కీవర్డ్ అన్నమాట. అది ఎలా అంటే త్రో సంథింగ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ సపోజ్ ఆటోమేటిక్ ఎక్సెప్షన్ అండ్ సారీ యూ హావ్ టు యూజ్ ద న్యూ కీవర్డ్ హియర్. ఎందుకంటే ఆబ్జెక్ట్ త్రో చేస్తానని చెప్పాను కదా! సో, దానికి ఆబ్జెక్ట్ ఇక్కడ త్రో చేస్తాను. దీని యొక్క మీనింగ్ ఏంటంటే సపోజ్ అంటే ఇట్లా రాస్తే ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా అవుతది అని మీరు అనుకుంటే దీనికి ఒక థింగ్ ఏంటి సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నా. ఓకే. node.println ఏబీ అనేది నేను ఇక్కడ చేశాను. ఓకే. ఇక్కడ వేరియబుల్ ఏం చేస్తుంది? నేను ఒక 10 అనే వాల్యూని ఇక్కడ ఇందులో స్టోర్ చేశాను కాబట్టి ది ఏబీ అంటే ఇట్ విల్ రిప్రజెంట్ ద 10. అదర్‌వైజ్ ఐ కెన్ యూజ్ ద 10 ఆల్సో రైట్. ఐ కెన్ యూజ్ ద 10 ఆల్సో. 10 కూడా డైరెక్ట్ ప్రింట్ చేసిన 10 వాల్యూ ప్రింట్ అవుతది. నేను స్టోర్ అయ్యి దాన్ని ఇక్కడ స్టోర్ చేస్తాను.
So this is also the similar to the same way. Exception object. సో మీకు ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేషన్లో కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ వరకు ఏంటి, నాకు జస్ట్ లైక్ వేరియబుల్ లేదు, జస్ట్ లైక్ రిఫరెన్స్, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి క్రియేట్ చేసుకున్నది అంతే. బట్ యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, డ్యూ టు దిస్ లాజిక్, న్యూ అనే కీవర్డ్ అలాంగ్ విత్ ద కన్స్ట్రక్టర్. ఓకే, అలాంగ్ విత్ ద న్యూ కీవర్డ్, విత్ హెల్ప్ ఆఫ్ ద న్యూ కీవర్డ్ అండ్ ఆల్సో కన్స్ట్రక్టర్ ఓన్లీ ద ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది మనం అనుకున్నాం. దిస్ ఇస్ ద యాక్చువల్ ద ప్రాసెస్ అంటే యాక్చువల్గా ఉండే వాల్యూ యొక్క థింగ్ అనమాట. ద సిమిలర్ టు ద 10. సో డైరెక్ట్గా దీనిని మనం ఇక్కడ యూజ్ చేసిన సేమ్, ఆర్ ఎల్స్ ఐ కెన్ రిటర్న్ దిస్ వే. బోత్ ఆర్ సిమిలర్. బట్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాన్ని ఈ ఒక ఆబ్జెక్ట్ అనే నేమ్ ఇచ్చి అందులో స్టోర్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాను. దట్ ఈస్ వన్ వే. ఆర్ ఎల్స్ ఐ కెన్ ద సేమ్ సిమిలర్ టు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో 10 అనే దాన్ని స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ని డిస్ప్లే చేస్తున్నాను. అప్పుడు నాకు ఇందులో 10 అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డైరెక్ట్గా 10 అనేది ఇస్తే ఎలా అయితే మనకి వాల్యూ వస్తుందో, యాక్చువల్లీ వాల్యూ ఉండేది ఇది వేరియబుల్లో కాదు ఉండేది. సో ఇక్కడ కూడా అంతే, ఇందులో కాదు, మన జస్ట్ రిఫరెన్స్ ఇది. ఎప్పుడైతే మనం ఇలా క్రియేట్ న్యూ అని దాని కన్స్ట్రక్టర్ ఇచ్చామో, ఏ క్లాస్ టైప్ అయితే దాన్ని స్టోర్ చేయడానికి, అప్పుడు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అందులో డేటా అనేది మనకి క్రియేట్ అవుతుంది. అన్ని క్లాస్, ఆ క్లాస్లో ప్రాపర్టీస్ అండ్ డేటా అంతా కూడా ఇందులోకి లోడ్ అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ సిమిలర్ టు దిస్. either one is correct. ఇలా త్రో చేయడం. సో నాకు జనరల్గా ప్రోగ్రామ్ అంతా సక్సెస్ఫుల్గా వర్క్ అయింది. ఇక్కడ మెథడ్ వచ్చింది, ద శాంపిల్, ద ప్రీ మెథడ్ యాడ్, ఇది కాల్ అయింది. బట్ ఇక్కడ ఇది కాల్ అవ్వాలి, ఎందుకంటే ఎక్సెప్షన్ రాలేదు. డ్యూ టు నా ప్రోగ్రామ్ వల్ల ఏమీ ఎక్సెప్షన్ రాలేదు. బట్ ఏంటి, నేను ఎక్సెప్షన్ రాకపోయినా సరే ఎక్స్ప్లిసిట్గా ఒక ఎక్సెప్షన్ వచ్చిందని త్రో చేస్తాను. ఇంత ఎలాంటి సినారియోలో వస్తుంది, సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సింపుల్గా నేను ఒక మెథడ్ చేసుకున్నాను, సపోజ్ ఏజ్ టెస్ట్ అనుకోండి, ఏజ్ వ్యాలిడేషన్ అనుకోండి, ఏజ్ వ్యాలిడేషన్. ఓకే, సమ్ ఇంట్ ఏజ్. ఏజ్ వ్యాలిడేషన్ సంథింగ్ విచ్ ఐ రిసీవ్ ద ఏజ్. ఏజ్ ఏదైతే వచ్చిందో అది నేను ఇక్కడ తీస్తాను. This is not required, this is not required, this is not required. Okay. అప్పుడు if is less than 18 కన్నా తక్కువ ఉంటే ఏం చేస్తున్నాను, సమ్ ఎక్సెప్షన్ ని ట్రై చేస్తాను. Direct exception, new exception is వస్తే ఉంటుంది అనే exception. Still exception here. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో మీరు చూడండి ఎర్రర్ వచ్చింది. సో ఎందుకు అంటే ఫస్ట్ ఎర్రర్ ఏమొచ్చింది మీకు ఇక్కడ, ఫస్ట్ ఎర్రర్ ఏమొచ్చింది, ఇక్కడ నేను ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాను. త్రో చేస్తుంటే బిఫోర్ రైటింగ్ దిస్ ఐ విల్ గో విత్ ద స్టెప్ బై స్టెప్. ఫస్ట్ దీన్ని తీసేసాను. ఇక్కడ నేను త్రో చేయలేదు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ అన్హ్యాండిల్ ఎక్సెప్షన్ టైప్ ఎక్సెప్షన్ అని వచ్చింది. ఎక్సెప్షన్ ని త్రో చేస్తున్నాను, బట్
అంటే ఇక్కడ ఏంటి ఈ లైన్ క్లియర్ గా చెప్తుంది ఎక్సెప్షన్ అనేది వస్తుందని చెప్పి. ఎక్సెప్షన్ వస్తుంది అన్నప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ హ్యాండిల్ చేయాలి ఎక్సెప్షన్ ని. ఈ మెథడ్ లో ఎక్సెప్షన్ వస్తుంది అంటే మనం ఏంటి, నార్మల్ గా ప్రోగ్రామ్ రాసాను అనుకో, సింపుల్ గా నేను ఇక్కడ ఏజ్ బై 0 అని రాసాను అనుకోండి, ఇలా లాజిక్ రాసినప్పుడు అది రన్ టైమ్ లోనే తెలుస్తుంది ఎక్సెప్షన్ వస్తుంది అనేది. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు 0 ఇలా రాసినా సరే ఎక్సెప్షన్ వస్తుందని చెప్పి ఇక్కడ కంపైల్ టైంలో ఐడెంటిఫై చేయదు. ఓకే, ఇది రన్ చేసేటప్పుడే ఏజ్ యొక్క వాల్యూ ఎంతైతే వచ్చిందో దాన్ని బట్టి ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడే నాకు ఎక్సెప్షన్ వస్తుంది. అప్పుడు ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్ టెర్మినేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి, క్లియర్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేసేస్తున్నాను నేను. అప్పుడు కంపల్సరీ ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ రాసాను ఎక్సెప్షన్ వస్తుందని చెప్పి ఎక్సెప్షన్ ని త్రో చేసి ప్రోగ్రామ్ రాసేసాను. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది క్లియర్ గా, బాబు ఈ లైన్ ఆఫ్ కోడ్ లో ఎక్సెప్షన్ వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేయని చెప్తుంది. నేనేం చెప్తున్నాను ఇక్కడ, మళ్ళీ నేను హ్యాండిల్ చేయను, జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తున్నాను, త్రో డిక్లరేషన్. ఇది ఆర్ లేదంటే హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ అంటే ఏంటి, సింపుల్ గా దీన్ని ట్రై అండ్ క్యాచ్, ఇట్లా దిస్ ఇస్ ద హ్యాండిలింగ్. సో నేను ఇప్పుడు హ్యాండిల్ చేస్తాను, నేను ఎక్సెప్షన్ త్రో చేస్తాను, దాన్ని నేను ఇక్కడికి వెళ్ళి హ్యాండిల్ చేసుకుని సమ్ లాజిక్ రాసుకుంటాను ఇందులో. అర్థమైందా? నార్మల్గా ట్రైలో ఏంటి, ఎక్సెప్షన్ వచ్చే లాజిక్ రాస్తాం, ఏదైతే మనకి ఎక్సెప్షన్ వస్తుందని మనం అనుకుంటామో అందులో ఆ లైన్ ఆఫ్ కోడ్ని ట్రైల్లో మనం రాస్తాం. బట్ ఇక్కడ ఏంటి, నేను రాసింది లాజిక్ కాదు, నేను రాసిన లాజిక్ వల్ల ఎక్సెప్షన్ వస్తే హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ కాదు, నేనే ఎక్సెప్షన్ త్రో చేసేలాగా లాజిక్ రాస్తాను, అంటే అల్టిమేట్గా ఎక్సెప్షన్ అనేది వస్తుంది అనేది కన్ఫర్మ్. సో దాన్ని ఇక్కడ హ్యాండిల్ చేయాలి ఇలా బై యూజింగ్ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్. సో నేనేంటి జస్ట్ ఒక మెథడ్ రాసానంటే, సో ఇక్కడ నేను ఎలా డెవలప్ చేసే ఎలాంటి సినారియో అంటే, ఈ మెథడ్ నేను ఎలా చేద్దాం అనుకున్నానంటే, నేను ఇక్కడ హ్యాండిల్ చేయను, ఎందుకంటే ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి తెలియాలి కదా ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉందని చెప్పి నేను ఇక్కడ హ్యాండిల్ చేయడం మానేసాను. హ్యాండిల్ చేయడం మానేసి అప్పుడు ఎలా చెప్పాలి అంటే, హ్యాండిల్ చేయకపోయినా సరే అట్లీస్ట్ వీ హ్యావ్ టు డిక్లేర్ ఏ మెథడ్ టు గివ్ ఎన్ ఇండికేషన్ టు ద కాలింగ్. ఎక్కడైతే మనం కాల్ చేస్తామో కాలింగ్ చేసే వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చేలాగా ఈ త్రోస్ కీవర్డ్ యూజ్ చేసి ఏదైతే ఎక్సెప్షన్ వస్తుందో ఇక్కడ ఏదైతే ఎక్సెప్షన్ వస్తుందో దాన్ని ఇక్కడ ఇండికేట్ చేసేలాగా ఇక్కడ మనం ఇక్కడ ఇస్తాం. సో దట్ ఏంటంటే దే విల్ ఐడెంటిఫై ఎస్ దిస్ మెథడ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ థ్రోయింగ్ ఎన్ ఎక్సెప్షన్. ఇక్కడ నేను దాన్ని కాల్ చేసినప్పుడు, ఇలా కాల్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఇండికేషన్ వస్తుంది. సో అన్హ్యాండిల్ ఎక్సెప్షన్. ఇప్పుడు ఈ మెథడ్ నేను కాల్ చేస్తున్నాను కదా, సో ఈ మెథడ్లో ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఇక్కడ ఏం చెప్తుందంటే, బాబు నువ్వు హ్యాండిల్ చేయి, లేదంటే ఇక్కడ కూడా త్రోస్ అని డిక్లేర్ చేయి మెథడ్కి. అప్పుడు ఏంటి అంటే, మన మెథడ్ నుంచి మెథడ్కి ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కాల్స్ చేస్తూ ఉంటాం కాబట్టి దర్ ఇస్ ఏ ఛాన్స్ అనమాట. సో ఈ మెథడ్ కూడా నువ్వు ఇది మెయిన్ మెథడ్ కాబట్టి ఇది స్టార్టింగ్, ఇది మెయిన్ మెథడ్ కాకుండా వేరే మెథడ్ అయి ఉంటే మళ్ళీ ఇది మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే, అలాంటి సినారియోలో మళ్ళీ ఇక్కడ కూడా నేను త్రోస్ అనేది డిక్లేర్ చేసేస్తాను. ఆర్ఎల్స్ ఇక్కడ త్రో చేసినా సరే మనకి ఆటోమేటిక్గా హ్యాండిలింగ్ ప్రాసెస్ కదా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మెయిన్ మెథడ్ కాబట్టి మనకు 2 ఆప్షన్స్ వచ్చినాయి. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే సింపుల్గా డిక్లేర్ చేసేయి, ప్రోగ్రామ్ అనేది అబ్నార్మల్ టెర్మినేట్ అయిపోతుంది. లేదు టెర్మినేట్ అవ్వకుండా ఉండాలంటే మటుకు హ్యాండిల్ చేయి. సో ట్రై క్యాచ్ బ్లాక్. బట్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ రాదు బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద నార్మల్ ఇండివిజువల్ మెథడ్. బట్ ఇక్కడ మెయిన్ మెథడ్ కాబట్టి ఇయర్ విల్ గోట్ ద 2 అండ్ ఆల్సో ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నాం అక్కడే మనకి ఆప్షన్ వస్తుంది. సో వెదర్ వీ కెన్ డిక్లేర్ హియర్ బికాస్ ఆఫ్ ఎందుకు ఈ ఆప్షన్ వస్తున్నాయంటే, ఇది నార్మల్ మెథడ్ అయి ఉంటే కనుక, లైక్ టేక్ ఇట్ ఎగ్జాంపుల్, దీన్ని నేను ఇందులోంచి కాల్ చేస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, నేను ట్రై క్లాస్ బ్లాక్లో హ్యాండిల్ చేయను, సింపుల్గా ఇది కూడా త్రోస్ అని అంటాను. ఓకే, త్రోస్ అని అంటాను. యాక్చువల్గా నేను దీన్ని కాల్ చేస్తాను, హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కాలింగ్ హియర్. ఇక్కడ అట్లీస్ట్ నేను ఇక్కడ హ్యాండిల్ చేయాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే ఇక్కడ యాడ్ మెథడ్ అనేది ఇందాక మనకి ఇది లేకపోతే ఆప్షనే రాదు మనకి. ఓకే, హియర్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ దిస్ వన్, రైట్. ఇక్కడ మనకి ఆ ప్రొవిజన్ ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఇది కాల్ చేస్తున్నానో అప్పుడు ఇది ఇమీడియట్గా ఇక్కడ అడుగుతుంది, బాబు ఇది హ్యాండిల్ చేయి. నేను ఇక్కడ హ్యాండిల్ చేయకుండా ఏం చేస్తున్నాను, నేను దీన్ని త్రో చేసేస్తున్నాను. నేను ఇక్కడ హ్యాండిల్ చేయను ట్రై క్యాచ్లో, ఇక్కడి నుంచి కూడా త్రో చేసేస్తున్నాను. సో అప్పుడు ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడి నుంచి కూడా మళ్ళీ కాలింగ్ చేసే మెథడ్ త్రో చేయాలని మళ్ళీ త్రో, లేదా ఇక్కడే హ్యాండిల్ చేస్తాను. దిస్ ఇస్ ద ఆరిజిన్, దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అన్నప్పటికీ నేను హ్యాండిల్ చేసుకుని వాట్ ఆర్ ద యాక్షన్ ఇఫ్ ఐ వాంట్ టు పెర్ఫార్మ్ హియర్ ఐ కెన్ డూ హియర్. ఓకే, దిస్ ఇస్ ద యాక్చువల్ ద ప్రాసెస్ అనమాట, ద హైరార్కీ. ద త్రోస్ అనేది
అండ్ త్రో అనేది మనకి ఎక్స్ప్లిసిట్గా మనకి ఎలా త్రో చేయాలి ఎక్సెప్షన్ అనేది మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. సో త్రో ఇన్సైడ్ ద మెథడ్ మనం యూస్ చేస్తాము. త్రో అనేది త్రోస్ అనేది హెడ్డింగ్లో మాత్రమే మనం యూస్ చేస్తాం. ఇన్సైడ్ ద మెథడ్ ఈ త్రోస్ కీవర్డ్ యూస్ చేస్తాం. అండ్ త్రోస్ అనేది నెవర్ హ్యాండిల్ ద ఎక్సెప్షన్. ఏదైతే మనం ఎక్సెప్షన్ అనేది ఎక్కడి నుంచి అది కాల్ చేస్తామో ఆ కాలింగ్కి ఇండికేషన్ ఇస్తాం అనమాట. ఎస్ దిస్ ఈస్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ థ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్ అనేది త్రోస్లో ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనం కావాలనుకుంటే ఇక్కడ నేను ఎగ్జిస్టింగ్ ఎక్సెప్షన్ నేను ఇక్కడ త్రో చేస్తున్నాను. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ కస్టమ్ ఎక్సెప్షన్స్ ఆల్సో ఐ కెన్ క్రియేట్. కస్టమ్ ఎక్సెప్షన్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే నో డౌట్స్. ఓకే, అర్థమైంది అనుకుంది. సింపుల్గా నార్మల్ క్లాసే ఎక్సెప్షన్ క్లాస్. ఇక్కడ నా సొంతం ఇక్కడ ఏజ్ అంటే ఇది ఇండికేట్ ఆల్సో సమ్ ఏజ్ రిలేటెడ్ ఎక్సెప్షన్ ఒకటి నేను క్రియేట్ చేద్దాం అంటున్నాను బై మై ఓన్. కంట్రోల్ ఎన్ ఈజ్ నాట్ ఓకే. క్లాస్ ఏజ్ క్రైటీరియా ఎక్సెప్షన్ అని ఒకటి ఏదో క్రియేట్ చేస్తాను. ఓకే, దీని ఎక్సెప్షన్ క్లాస్ చేయడం అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే సింపుల్లీ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్ అంతే. ఇది ఇప్పుడు ఇందులో మన ఎక్సెప్షన్. ఇందులో చాలా మెథడ్స్ ఉంది ఎక్సెప్షన్లో. అందులో ఏదైనా ఏ మెథడ్ అన్నా లాజిక్ మనకి మార్చాలనుకుంటే లేదా ఎక్సెప్షన్ క్లాస్ మీకు చెప్పిన హైరార్కీ చెప్పాను కదా, మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు త్రోస్కి సూపర్ క్లాస్. ఓకే, సీరియలైజబుల్ ఏముంది ఆబ్జెక్ట్ ఉంటుంది. అండ్ దీని తర్వాత కూడా ఏం చెప్పాం రన్ టైమ్ ఎక్సెప్షన్. నేను రన్ టైమ్ ఎక్సెప్షన్ క్లాస్ని క్రియేట్ చేయండి, రన్ టైమ్ ఎక్సెప్షన్ క్లాస్ క్రియేట్ చేస్తాను. సో రన్ టైమ్ ఎక్సెప్షన్ ఎక్స్టెండ్స్ ఎక్సెప్షన్, ఎందుకంటే దీనికి పేరెంట్ ఎక్సెప్షన్కి పేరెంట్ మనకి త్రోబుల్. ఏదైతే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఉందో అది యూస్ చేసి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, సో ఎందుకంటే త్రోస్లో ఆల్రెడీ చెప్పిన అది ఎందుకు యూస్ చేస్తారు. త్రోస్ అనేది దాన్ని కామన్గా క్రియేట్ చేసి అందులో ప్రాపర్టీస్ పెట్టి దాన్ని మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి కేటగిరీస్ కింద ఎక్సెప్షన్ ఎర్రర్ అని పెట్టారు. మళ్ళీ ఎక్సెప్షన్ వచ్చి మనం రాసే ప్రోగ్రామేటింగ్ ఎర్రర్ అనేది ఏమో సిస్టమ్ వాళ్ళు వచ్చేవి, ఇలా కేటగరైజ్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఇదంతా ఒక మనకి 3 డిఫరెంట్ థింగ్ ఇంప్లిమెంట్ చేసి ఇచ్చారు. ఓకే, సో ఏదైతే మీకు ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూపించాను ఇక్కడ కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ క్రియేట్ లేదు చెప్తుంది, క్రియేట్ చేశాను. దట్స్ ఇట్. ఓకే, సో నా ఇది ఇక్కడ నేను ఇచ్చిన ఇక్కడ ఐ కెన్ గివ్ ద బోత్ ఇదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్. ఓకే, ఇక్కడ హైరార్కీ ఇస్తే లాస్ట్ టైం ఎవరైతే డౌట్ అడిగారు ఇక్కడ ఇట్లా ఒక హైరార్కీ మనం ఫాలో. ఇక్కడ చైల్డ్ది ఇచ్చి ఇక్కడ నేను పేరెంట్ది ఇచ్చాను అనుకోండి, ఇట్స్ నాట్ యాక్సెప్ట్ బికాస్ ఆఫ్ ఇక్కడ మళ్ళీ ఏంటి చెప్తుంది అన్ హ్యాండిల్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయటం ఓన్లీ ఏజ్ క్రైటీరియా అనే క్లాస్ అనే యాక్సెప్ట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ద హైరార్కీ అనేది వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకుంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. హైరార్కీ ఎప్పుడైతే మనకు గుర్తురాదో వీ విల్ గెట్ సమ్ కన్ఫ్యూజన్స్. దిస్ ఇస్ ద పేరెంట్ అది చైల్డ్తో హ్యాండిల్ పంపిస్తున్నాము కాబట్టి దిస్ నాట్ మ్యాచ్ అవుతుంది అనమాట. సో రివర్స్ అవుతుంది. ఇదేమవుతుంది ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుందని చెప్తుంది ఈ క్లాస్లో ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చి అది మెథడ్ ఇండికేషన్ కూడా పంపిస్తుంది ఇక్కడ. సో దిస్ యాక్సెప్ట్ అవుతుంది ఎందుకంటే ఎక్సెప్షన్ క్లాస్ కెన్ హ్యాండిల్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ హియర్. ఇక్కడ ఏ ఎక్సెప్షన్ వస్తే ఇది హ్యాండిల్ చేస్తుంది కాబట్టి మనకి నో వరీస్. బట్ ఇక్కడ చైల్డ్ పంపించినప్పుడు ఇక్కడ పేరెంట్ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ పేరెంట్ పంపించి ఇక్కడ చైల్డ్ ఉంటే మనకి లేదు. మనకి పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్ ఉంది కానీ చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్ అనేది మనకి లేదు జావాలో. ఓకే, రివర్స్ లేదు, చైల్డ్ టు పేరెంట్ మనం కన్వర్షన్స్ కూడా జరగదు. ఓకే, క్లియర్ అబౌట్ దిస్. మనకి కావాలంటే ఇలా ఇందులో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఓవర్ రైడ్ చేసుకోవచ్చు కూడా. మెథడ్స్ రన్ టైమ్ ఎక్సెప్షన్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్టర్ మీరు చూస్తే రన్ టైమ్ ఎక్సెప్షన్ విత్ నో పారామీటర్, విత్ సింగిల్ పారామీటర్ అండ్ స్ట్రింగ్, థ్రోబుల్, సూపర్ సంథింగ్.
Okay. If you want to create, we can create the custom exception class also. Instead of using the exception class, నేను ఏం చేశాను ఏజ్ క్రైటీరియా అని చెప్పి నా ఓన్ ఎక్సెప్షన్ నేను క్రియేట్ చేసుకుని దాన్ని ఇక్కడ యూస్ చేసుకున్నాను. సో దట్ నాకు ఇక్కడ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, దీన్ని నేను కాల్ చేశాను అనుకోండి, నేను హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా వచ్చి ఎక్సెప్షన్ ఏం రాలేదా? ఓకే, ఎక్సెప్షన్ రావాలంటే ఏం చేయాలి ఇక్కడ 16. సో ఏజ్ క్రైటీరియా ఎక్సెప్షన్ ఇక్కడ నార్మల్గా ఇది ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ కాదు. సో ఇక్కడ నేను ఇక్కడ ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా అని ఇది ఎక్సెప్షన్ లో కన్వర్ట్ అయిపోతుందంటే అబ్సల్యూట్లీ నో. ఇది లాస్ట్ టైం కూడా చూసాను. నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వస్తే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనే చూపించింది. బట్ ద ఆబ్జెక్ట్ దిస్ ఎక్సెప్షన్ కెన్ సపోర్ట్ టు హోల్డ్ ద సబ్ క్లాస్ యొక్క ఇన్స్టెన్సెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అందుకే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు కూడా మనం ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసింది కానీ నార్మల్ ఎక్సెప్షన్ అని డిస్ప్లే చేయలేదు. ద డీటెయిల్డ్ సబ్ క్లాస్ యొక్క నేమ్ అనేది ఇచ్చింది నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అని. మీరు లాస్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే యూ విల్ గాట్ టు నో దట్. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ప్రాసెస్. ఇది నేను మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ వంశీ, వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అని నేను చెప్పాను కదా ఇప్పుడు దాకా. అది మీరు చెప్పాలి, నేను చెప్పిన పాయింట్స్ ప్రకారం అండర్స్టాండ్ చేసుకుని. వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ నేను చెప్పాను ఆల్రెడీ. త్రోస్ ఎక్కడ యూస్ చేస్తాము, త్రో ఎక్కడ యూస్ చేస్తాము అని చెప్పాను లేదా? త్రోస్ ఎక్కడ వాడతాము, త్రో ఎక్కడ వాడతాము, ఎక్కడ యూస్ చేయాలి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద త్రో, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ త్రోస్. త్రోస్ చేస్తే ఎక్సెప్షన్ హ్యాండిల్ అవుతుందా, జస్ట్ త్రో చేస్తుందా? ఓకే, త్రోస్ వాడుతుంటే హ్యాండిల్ చేస్తుందా, త్రోస్ వాడుతుంటే హ్యాండిల్ అవుతుందా, ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ త్రో చేస్తుందా, త్రోస్ చేస్తుందా, ఏం చేస్తుంది అనేది క్లియర్గా అండర్స్టాండ్ అయిపోవాలి నేను చెప్పినప్పుడు. సో దాన్ని బట్టి మీకే వచ్చేస్తాయి డిఫరెన్సెస్. ఓకే, దీని డిఫరెన్సెస్, దీని డిఫరెన్సెస్ అన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి. యా, మెయిన్ డిఫరెన్స్ ఏంటి సార్ త్రో అండ్ త్రోస్కి? ద డిఫరెన్స్ అంటే మెయిన్లో మెథడ్లో యూస్ చేసేది త్రో, అండ్ ఆల్సో ఒక కస్టమ్ ఎక్సెప్షన్ కానీ లేదంటే ప్రీ డిఫైన్ ఎక్సెప్షన్ కానీ ఎక్సెప్షన్ రాకపోయినా సరే ఎక్సెప్షన్ వచ్చినట్టుగా త్రో చేయడానికి యూస్ చేసే కీవర్డ్ త్రో. ఓకే, త్రో ఫాలోడ్ బై ద ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్. ఓకే, త్రోస్ అనేది విల్ యూస్ దట్ ఎక్సెప్షన్ మెథడ్ క్రియేషన్ హెడింగ్ మీన్ డిక్లరేషన్ ఆర్ ఎస్ పార్ట్ ఆఫ్ ద సిగ్నేచర్ వి విల్ యూస్ ద త్రోస్ కీవర్డ్. సో ఆ త్రోస్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల ఏంటి, ఎక్సెప్షన్ అనేది ఆ యొక్క మెథడ్లో హ్యాండిల్ చేయట్లేదు. మనం యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్ మనం ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఎక్కడి నుంచి అయితే మనం క్రియేట్ చేసిన మెథడ్ కాల్ చేస్తామో అక్కడ హ్యాండిల్ చేసుకోమని మనం ఇండికేషన్ ఇస్తాం. ఆ ఇండికేషన్ ఇచ్చేటప్పుడు ఏ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంది అనేది మనం త్రోస్ తర్వాత అక్కడ ఇస్తాం అన్నమాట. వీ కెన్ గివ్ ద మల్టిపుల్ కామా సెపరేటర్తో మల్టిపుల్ ఎక్సెప్షన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటే వీ కెన్ గివ్ ద మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ఆల్సో ఆఫ్టర్ ద త్రోస్. ఎక్సెప్షన్ 1, ఎక్సెప్షన్ 2, ఎన్ని ఎక్సెప్షన్ అన్ని ఎక్సెప్షన్. సో దట్ ఏంటంటే ఎక్సెప్షన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తారో అక్కడ హ్యాండిల్ చేస్తారు. త్రోస్ యూస్ చేసి మనం హ్యాండిల్ చేయట్లేదు. ఓకే, ఐ థింక్ దిస్ ఏజ్ క్రైటీరియా ఎక్సెప్షన్ నో నీడ్ టు హ్యాండిల్. రైట్, కెన్ హ్యాండిల్. దట్స్ ద డిపెండ్స్ ఆన్ ద సినారియో. హ్యాండిల్ చేసి ఏదైనా సినారియో లేదంటే సంథింగ్ ఫ్రంట్ ఎండ్కి రెస్పాన్స్ ఇచ్చే ఏజ్ అయినప్పుడు ఎక్సెప్షన్ ఇస్తే ఆబ్వియస్ ఎక్సెప్షన్ వెళ్తే ఆ మెసేజ్ హ్యాండిల్ చేయడం. దిస్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్. త్రోస్ ఈజ్ యూజ్డ్ ఫర్ త్రో అండ్ ఎక్సెప్షన్. త్రో యూస్ చేసుకుంటారే త్రో యూస్ చేసి, బట్ త్రో యూస్ చేసినప్పుడు మటుకు రెండు త్రో త్రో అని రాసారండి. త్రో ఈజ్ యూజ్డ్ ఫర్ ద త్రో అండ్ ఎక్సెప్షన్. ఓకే, సో త్రో యూస్ చేసినప్పుడు మన ఇక్కడ త్రోస్ వాడమని చెప్తుంది. ఇందాక మనకు వచ్చింది కదా, త్రో యూస్ చేసినప్పుడు త్రోస్ అనేది ఉంది. ఇప్పుడు హ్యాండిల్ చేయనప్పుడు నువ్వు ట్రై క్యాచ్ బ్లాక్లో రాస్తే వెల్ అండ్ గుడ్. సో ఎప్పుడైతే నువ్వు ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయకుండా ఒక మెథడ్లో ఇక్కడ చూపించాను కదా, ఇది నువ్వు ఇలా త్రో చేసేసినప్పుడు ఇక్కడ ఇదర్ ట్రై క్యాష్ బ్లాక్ రాయాలి. ఇక్కడ రాయినప్పుడు దిస్ ద మ్యాండేటరీ అనమాట త్రోస్ రాయినప్పుడు. ఎప్పుడైతే మెథడ్లో మనం త్రో కీవర్డ్ వాడుతున్నామో, ఓన్లీ త్రో కీవర్డ్ వితౌట్ ట్రై క్యాచ్ బ్లాక్ త్రో కీవర్డ్ యూస్ చేసి ఎక్సెప్షన్ త్రో చేస్తున్నామో త్రోస్ ఇస్ ద మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ త్రోస్ యూస్ చేసాం కదా అని చెప్పి ఏదైతే ఎక్సెప్షన్ అది ఇక్కడ ఈ మెథడ్ నుంచి త్రో చేయాలని మ్యాండేటరీ ఏం లేదు. యూ కెన్ రైట్ ద త్రోస్. త్రోస్ రాసినప్పుడు త్రో రాయాలని మ్యాండేటరీ ఏం లేదు. బట్ ఇక్కడ
ఇక్కడ త్రో యూస్ చేసినప్పుడు మటుకు ఇక్కడ త్రోస్ ఓకే ఇక్కడ ఆల్రెడీ హ్యాండిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాలేదా వాట్ ఇస్ ద ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ వస్తుంది ఇన్ దిస్ సిచ్యుయేషన్ ఐ హావ్ టు యూస్ ద త్రోస్ అన్నమాట ఓకే ఇక్కడ త్రోస్ వాడి ఇలా నేను ప్రీడిఫైన్డ్ ఎక్సెప్షన్ ఇట్లా ఎక్సెప్షన్ అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ నేను త్రో చేయలేదు కాబట్టి ఇక్కడ త్రో చేయమని ఇస్తుంది బట్ ఇక్కడ నేను ఇది లేకపోయినప్పుడు ఇది ఇక్కడ డిక్లేర్ చేసిన త్రోస్ నువ్వు త్రో చేయట్లేదు చేయమని చెప్పి ఇదేం ఫోర్స్ చేయదు దట్ ఇస్ ద ఆల్సో అనదర్ డిఫరెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ ఓకే త్రో ఈజ్ యూజ్ టు మెథడ్ సిగ్నేచర్ త్రో ఈజ్ యూజ్ టు ఇన్సైడ్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తామని బట్ దట్ పర్పస్ అనేది అయితే త్రో ఈజ్ టు థ్రోయింగ్ ఇన్ ఎక్స్ప్లిసిట్గా ఒక ఎక్సెప్షన్ని మనకి త్రో చేయడానికి యూజ్ అవుతుంది ద మెయిన్ ఇంటెన్షన్ ఓకే ఆ త్రోని ఎక్సెప్షన్ త్రో చేయాలంటే మనకి లాజిక్ మెథడ్లోనే రాయాలి కాబట్టి మనం మెథడ్లోనే యూజ్ చేస్తాం బట్ మెయిన్ పర్పస్ వచ్చి త్రో ఏంటంటే ఎక్సెప్షన్ని త్రో చేయడానికి త్రోస్ అనేది జస్ట్ గివెన్ అనే ఇండికేషన్ ఎక్కడి నుంచి అయితే మనం మెథడ్ కాల్ చేస్తాము ఈ మెథడ్ లోపల ఈ ఎక్సెప్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంది అది నేను హ్యాండిల్ చేయట్లేదు నువ్వు హ్యాండిల్ చేసుకో అని చెప్పి క్లియర్గా ఇండికేషన్ ఇస్తుంది అందుకే అది మెథడ్ హెడ్డింగ్లోనే పెట్టి కాల్ చేసేటప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తావు అక్కడ హ్యాండిల్ చేసుకో లేదంటే నువ్వు కూడా త్రో చేసే బ్యాక్కి అని చెప్పేసి చెప్తుంది త్రోస్ కీవర్డ్ సో అది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మోస్ట్లీ మెథడ్ హెడ్డింగ్లో యూస్ చేస్తాం త్రో వచ్చేసి లోపల యూస్ చేస్తాం దట్స్ ఇట్ త్రోస్ హ్యాండిల్ ద ఎక్సెప్షన్ త్రోస్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయదు జస్ట్ త్రో చేస్తుంది అంతే ఓకే త్రో is used to throw an exception manually and throws keyword is used to catch exception in Java. Yeah, catch exception method declaration. With the help of the throws, we can throw only one exception at a time. No, I already mentioned the point, right, Sharif? But with the help of the throws, okay, throw keyword, okay. Yeah, I got your point. In the throw, yes. In the throws, we can use the multiple. That's all for today.